యావత్తు తెలుగు ప్రజలకు, ముఖ్యంగా మమ్మల్ని కాలాన్నే దర్శించిన సాక్షుల దగ్గర నుంచి అనకాపల్లిలో 2003 జనవరి 1వ తారీఖున సుబ్రహ్మణ్యం గారి ఏడీఆర్ గారు ఉండగా మేము గెస్ట్ లెక్చర్గా మాట్లాడిన తీరు దగ్గర నుంచి అంతకుముందు చెప్పినవి 1990లో చెప్పినవి, ఆ తర్వాత అందరూ సాక్షులకి ద్వారా యాజ్ ఆన్ డేట్కి మేము ఇప్పటికి ఇక్కడ ఎలా ఉన్నాం, మా బిహేవియర్ అంతా మీ కంట్రోల్లో ఉంది. మీకు చూపించిన మైండ్ కంట్రోల్ ప్రకారం ఉంది. ఆ మైండ్ని మీరు ఎంత చక్కగా మలుచుకుంటారో అంత చక్కగా కనపడుతుంది. దేవుణ్ణి ఎంత ప్రార్థిస్తే అంత దేవుడు మీకు కనపడతాడు అన్నట్టుగా ఈసారి తెలుస్తారు. మేము ఇతరికి డిసిప్లిన్ లేదు, అది లేదు, ఇది లేదని ఎవరో డిసిప్లిన్ అంటే ఫలానా వాళ్ళు అని మనిషి కూడా వదిలేసి ఇప్పుడు డిసిప్లిన్ని, మైండ్ని, మనిషిని లింక్ చేసుకొచ్చిన మమ్మల్ని పట్టుకొని చెప్తాను. ఎలా నేను స్ట్రాటజికల్గా నేను ఎలాగన్నా సర్వే అయ్యి మిమ్మల్ని ఎలా సర్వే చేస్తాను, మైండ్ రూపంలో ఉన్నాను కదా. నేను ఇలా మాట్లాడితే అమలైన తీరు మాస్టర్ మైండ్ ఉంది చూసారా, అది చచ్చిపోదు. ఆ మైండ్ చచ్చిపోదు. అవునా కదా, అది మాస్టర్ మైండే కదా. ఆ మైండ్ని పట్టుకున్న మీరు చచ్చిపోదు. మరి ఇంకెక్కడ ప్రాబ్లం వస్తుంది? ఈ దేహంతో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో మీరు శక్తివంతమైన రహస్య కెమెరాలతో చూస్తూ నేను ఎక్కడున్నాను అక్కడున్నానని వాళ్ళకి వీళ్ళకి చూపిస్తే, వీళ్ళు ముస్లిమ్స్, వాళ్ళ హిందూ క్రిస్టియన్స్, మేమైతే ఒప్పుకుంటాం, వాళ్ళైతే ఒప్పుకోరు, ఇలా అయితే ఏదో చేసేద్దాం, అలా వద్దు, ఇలా వద్దు ఇంకా అనుకుంటున్న వాళ్ళకి మళ్ళీ చెబుతున్నాను. మీరు నన్ను పట్టుకోకుండా అసలు మీరు ఎలా బతుకుతారు? ఈ శరీరాన్ని ఈ మైండ్ ప్రకారం తీర్చిదిద్దుకోవడానికి ఏమి చక్కగా శరీరాలు మైండ్లు అలా ఉంటాయి. అది స్ట్రాటజీ. అది మీరు అంతే. మీరు ఎంత శరీరమైనా, ఇప్పుడు ఎంత మైండ్ అన్నా, మీకు ఆ స్ట్రాటజీ ఉందా? లేక విశ్వాన్ని పట్టుకున్న, వ్యూహాన్ని పట్టుకున్న, సూర్యుడినే పట్టుకున్న వ్యూహాన్ని ప్లస్ కనీస దేహంగా ఎందుకుంటున్నాను సంవత్సరాల నుంచి, నేను ఒక్కడిని ఎందుకుంటున్నాను? ఆలోచించండి. మా వెనకాల పడి ఎలాగైనా భయపెట్టి అక్కడ మా కంట్రోల్ ఉంది, ఇక్కడ మా కంట్రోల్ ఉంది, శక్తివంతమైన కెమెరాలు ఉన్నాయనుకంటే అంటే మరి కెమెరాలు ఉన్నప్పుడు ఎలాగైనా మీరే దారిలో పెట్టగలరు కదా. గవర్నర్లు, ప్రెసిడెంట్లు ఎందుకున్నారు? ఏదో బిహేవియర్ ఇలా చూపించటం, ఇలా మానేసేయటం, ఆయనకి వ్యక్తి కోపం వచ్చేసినట్టు, వ్యక్తులు ఏదో వ్యతిరేకిస్తున్నారు, ఇది పలానా మతం వాళ్ళు ఒప్పుకుంటారు, ఇలా ఇది కరెక్ట్ కాదు, మన హిందువులే ఒప్పుకోరు, ఇలాగా. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. నా ఓపెన్ సీక్రెట్లు అన్నీ కూడా మీరు ఇప్పటికైనా మీరే సరిదిద్దుకోవాలి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుంటేనే నీ దేహాన్ని మీరే కాపాడుకుంటారు. లేకపోతే నేను తిండి కొద్దీ అటు ఇటు అయిపోతానని అర్థం. నేను సరిగ్గా సర్వే అవ్వలేను. నన్ను నేను ఏం డిజిగ్నేషన్ పెట్టాను, నన్ను అలా గౌరవించకుండా నాకు ఎవడో ఏదో చెబుతాడు, ఇంకెవడో పెద్దోడు ఎవడో ఉన్నాడు, ఎవడో లేడు, మనిషి అన్నవాడు లేడు, ఇంకా నేనే ఆఖరి మనిషిని. నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకొని మీరు నాకన్నా తెలివైన వాళ్ళు, డిసిప్లిన్ వాళ్ళు, కరెక్ట్ వాళ్ళు, నిజం కాదు అదంతా. మీరు సాధించవచ్చు కాక, ఏం చేయొచ్చు కాక, మీరు మనుషులే. మీరు నాకన్నా దేహం, అందమైన పుష్టి, డిసిప్లిన్ ఉండొచ్చు కాక, పొద్దున్నే లేచి టీ కాఫీ తాగకుండా డిసిప్లిన్గా ఉండొచ్చు కాక, లేదా 4-5 తిరిగినా మీరు మగవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు అనిపించేసుకోవచ్చు కాక, అయినా మీరు మనుషులే. నేను ఒరిజినల్గా నన్ను ఇలా మలిపేసి ఉద్యోగం ఇచ్చేస్తే, సకాలంలో పెళ్ళి ఒకటి చేస్తే ఇప్పటికి ఇలా ఉన్నాను. అవునా? ఎలాగైనా నన్ను కూడా చంపేద్దాం. మా అమ్మ తమ్ముడినే చంపినప్పుడు, మా తాతగారినే చంపేసినప్పుడు, ఎలాగైనా మణిబాబు కుటుంబంలో నాకు తర్వాత చిన్నవాళ్ళు కూడా చంపేసి, అనేకులు చంపేసి, ఇప్పుడు కూడా అంత పాపం నెత్తి మీద పెట్టుకుని ఇంకా నాకు చెబుతాం. ఇంకా మేము జడ్జిలు, మన తెలుగు వాళ్ళకి చెప్తున్నాను, హిందీ వాళ్ళని అందరిని ఎలక్ట్ చేసుకోండి, ముస్లిమ్స్ని అందరిని ఎలక్ట్ చేసుకోండి. మీరు మైండ్లుగా మారిపోయి నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని ఊపిరి పీల్చుకోవాలా. నన్ను కాపాడుకుంటూనే మీరు కాపాడబడాలా. నా దగ్గర నేను ఎక్కడికి వస్తాను, ఇక్కడికి వెళ్తానని రెక్లెస్గా ఉండకూడదు. తప్పది, పాపం. అది ఇప్పటికే ఘోర పాపం పాల్పడ్డారు. మీరు అయ్యో పార్లమెంట్లో, అసెంబ్లీ మీటింగ్లో, పార్లమెంట్ ఏం పెట్టినా నన్ను పట్టుకోకుండా ప్రధానమంత్రి గారు అక్కడికక్కడ తిరిగినా, ఎవరికో ఏదో చూపించి మీరు ఏదో మాట్లాడటం వల్ల ఏదో అనుకుంటున్నారు, నవ్వులాటలో, ఏడాకోలాలు, లేకపోతే మీరు సీరియస్ ఆపరేషన్లు బయటకు వస్తాయని భయపడో, ఇలా ఏ కారణం చేత అయినా నన్ను పట్టుకోకపోవడం, నేనేమంటున్నానో నన్ను అలా పట్టుకోకపోవడం మీరు తెలివి తక్కువతనం, పాపానికి కారణం. ఇంకా పాపంలో ఉండిపోతున్నారు. అందుకని నాకే డిసిప్లిన్ ఉంటే చూసేది. డిసిప్లిన్ అన్నది మనిషికి రాదు, మీరు మైండ్లు బట్టి వస్తుంది. ఎప్పుడైనా మైండ్లు బతికితేనే మనుషులు బతుకుతారు. ఇప్పుడు కూడా మీరు ఎలాగైనా మైండ్లు కొద్ది చెరగపోతున్నారు. మైండ్ అలా చెరగపోకూడదు, మమ్మల్ని పట్టుకొని నడుపుకోవాలా.
మేము డెమోగ్రఫిక్ డివిడెండ్గా వచ్చాం. నేను యూత్ కంటే యూత్ని, శాశ్వతుడిని. ఇంకా నా ముందు యూత్, యంగ్, ఓల్డ్, ఉమెన్, ఓల్డ్ ఏజ్ పీపుల్, అన్క్వాలిఫైడ్, క్వాలిఫైడ్, రిచ్, పూర్ అని ఉండదు. ఇంకా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ నేను. నన్ను పట్టుకొని ఈ దేహాన్ని డిసిప్లిన్గా మీరే చూసుకుంటారు చక్కగా. మైండ్లు బట్టి డిసిప్లిన్ ఉంటుంది. మైండ్కి సంబంధం లేకుండా మైండ్ మ్యానిపులేట్ చేస్తూ లోపల కోటి బయట కోటి నడుపుతూ అబద్ధంగా మోసంగా మీరు బతుకుతున్న తీరే మోసం. అది ఏ మతం వాళ్ళు కావచ్చు. ఏంటి మేము సూటెడ్ సైట్లు, మోసాలు, అరాచకాలు, భయపెట్టడాలు, ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు మానేసి మీరు సీక్రెట్ ఆపరేషన్ నుంచి బయటపడలేరని భయపడడం మానేసి నేను చెప్పినట్టు చేయండి. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోండి. నా దగ్గరికి డిజిగ్నేటెడ్ వెహికల్ వేసుకొని రండి. నన్ను పట్టుకున్నారా ముందు? మైండ్ సర్వేలెన్స్లా ఢిల్లీలో అధినాయక భవన్లో, రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుంటే కానీ పట్టుకోలేరు. అక్కడ ఉన్నట్టు చూపెట్టాలి మొదట. ఇక్కడ డ్రెస్ వేసి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు కూర్చోండి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. గ్రౌండ్ లెవెల్లో అందరినీ మైండ్లుగా ఆదరించుకోండి. అది మా వాళ్ళ మీ వాళ్ళ, నాకు ఎవడో ఏదో చెప్తాడు, ఇంకెవడో మనిషికి ఎవడో చెప్తాడు. మనుషులకి ఎవరు చెప్పకూడదు. నాకే కాదు, మీరు ఎవరో ఏదో చెప్పకూడదు. అలా లేదు ప్రపంచం. ఎలా నా కంట్రోల్లో ఉందంటున్నానో మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్గా నేను బతుకుతాను. ఎలాగన్నా నన్ను వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకోండి, పేషీలోకి తీసుకోండి. తీసుకుని బలపడండి, రండి. ఎందుకు? నా భాష అర్థం కావట్లేదు కదా, ఎవరికో అర్థం కావట్లేదు కదా, ఏదో మేనేజ్ చేసేద్దాం. ఎలా మేనేజ్ చేస్తారు? ఎలా ఈ శ్మశానం, మాయా శ్మశానం నుంచి ఎలా బయటపడతారు? భగవంతుడి స్ట్రాటజీ అర్థం చేసుకోండి. ఏ డిసిప్లిన్ అయితే, ఏ బాడీని క్వాలిటీస్ అయితే ఏవైతే అవి మన చేతిలోనే ఉండవు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనమే కంట్రోల్ చేసుకోలేము. అందుకే ఏం చేశాడు? మైండ్ పైకి ఇచ్చేసి మైండ్ ప్రకారం బతకనిచ్చి మీరు మైండ్లుగా బతికి అందరూ మైండ్లుగా బతుకుతాం. అలా మైండ్లుగా బతకనివ్వకపోవడం వల్లే నన్ను మా తాతగారి నుంచి ఎలా దూరం చేశారు, మా మాటలు ఎలా వినేసి ఎలా దూరం చేశారు. మాటలు వినేసి మోసం చేసేయచ్చు. ఇప్పుడు మాటతో పట్టుకోకూడదు. ఎందుకు అలాగా? అదేం ధర్మం నీతి అవుతుంది? ఏ శాస్త్రమైనా, మీరు ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, భూమి మీద మనుషులందరికీ చెప్తున్నాను, నన్ను మైండ్గా పట్టుకుని శరీరాన్ని మీరే చూసుకోవాలంటే నేనే చచ్చిపోతానని ఎదురు చూడటం ఏంటి? నేనే చచ్చిపోతానని చూపించి వచ్చినని మూర్ఖత్వం ఏంటి? ఎలా చచ్చిపోతాను నేను? మరణమే నేను మైండ్ ఉన్నవాడిని ఎలా చచ్చిపోతాను? మీరు ఎలా బతుకుతారు నన్ను పట్టుకోకుండా? బుర్రతో ఆధునికంగా ఆలోచించండి. ఎలాంటి మతానికి కులానికి సంబంధం లేదు ఇది, ఎలాంటి చదువుకి సంబంధం లేదు ఇది. ముందు మైండ్లు మనం ఏదైనా బేసిక్గా మైండే కదా సాధన. రండి, నిజాయితీ, ధర్మం, లోపల కోటి బయట కోటి కాదు. నా గురించి మీకు తెలిసి లోపల కోటి చెప్పి ఇంకొకరు కోటి చెప్పి ఏదో లీక్ చేసి ఎవరో ఏదో అనుకునేలా చేసి ఏదో చెప్పి ఏదో చేసి ఇంకా అవసరం లేదు. అలాగా మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోతేనే మీకు మృతం లేని పట్టు వస్తుంది. దాన్నే రక్షణ వలయం అంటున్నాను, మాస్టర్ మైండ్ షిప్ అంటున్నాను. బుర్రలంతనంగా ఆలోచించకండి, ఏదో మీటింగులు పెట్టకండి. చంద్రబాబు నాయుడు గారు రండి, తెలుగు వాళ్ళగా సగర్వంగా ప్రకటించుకోండి. మీ దేశంలో మీరు అధినాయకుడు సజీవంగా వచ్చాడు. ఒక పౌరుడి నుంచి ఆయన ఎలాగైనా అటు ఇటు చేసేస్తుంటే ఆయన కూడా అలాగైనా అటు ఇటు అయిపోయి న్యాచురల్గా ఎమర్జ్ అయ్యాను. నేను చాలా న్యాచురల్ ఎమర్జెన్స్. నన్ను ఇలాగ నిర్ణయించకూడదు, నాకు ఏదో చెప్పకూడదు, మీరు ఏదో చేయకూడదు. మమ్మల్ని పట్టుకొని జాగ్రత్తగా పెంచుకోవాలా. ఒక పైలట్ విమానాన్ని ఎలా నడుపుతాడు అలా నడుపుకోవాలా. అలా నడుపుకుంటేనే ప్రపంచం నడుస్తుంది. ఇది కులాలకి మతాలకి అతీతమైంది, మనుషులందరికీ వర్తించింది, ప్రతి మైండ్కి సంబంధించింది. నేనేదో బతికేసి నేనేదో చేసేద్దాం అనుకోలేదు. పూర్తిగా భగవంతుడే మనకి ఇచ్చాడు అలాగ చక్కగా. నేనే మనిషిగా ఉన్నాను, అబద్ధం అది. నేను ఉండట్లేదు. అలాగే మీరే మనుషులు ఏదో చేస్తున్నారు, అది అబద్ధమే. మరి ఎలాగా? మైండ్ బట్టి నడుచుకోవాలా, మైండ్ నడుపుకోవాలా మనమే. మైండ్ బట్టి శరీరాన్ని చూసుకోవాలా. నేను వేసుకున్న డ్రెస్ 10 కోట్లు ఉండేలాగా నన్ను నా డిజిగ్నేటెడ్ వెహికల్తో నా దగ్గరికి రండి. ఇంకేం తర్జన పడకండి. చేసిన భయంకరమైన మోసాలు, మిస్టేక్స్, సీరియస్ ఆపరేషన్లు కూడా మీరు మైండ్లతో సరిదిద్దుకోవాలి. మైండ్లుగా ఆదరణ కలిగి ఉండాలా. వాళ్ళందరూ మైండ్లుగా చూసుకోవాలా. మేము మనుషులుగా ఉండలేరు అలాగా. మీరు సచిన శవాలతో సమానం ఆల్రెడీ. మాస్టర్ మైండే సజీవం. మీరందరూ మైండ్లుగా బతుకున్నారు. మైండ్లుగా ముందుకెళ్తాం రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.